వామ్మో, కాజల్ కెరియర్ లో అన్ని జరిగాయా? నమ్మలేకపోతున్నాం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కాజల్ కి ప్రస్తుతం అవకాశాలు అంత ఈజీగా రావటం లేదు. ఒకప్పుడు తను ఆఫర్స్ పైన ఆఫర్స్ దక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క ఆఫర్ కూడా రావడం లేదని, దానికోసం ఇండస్ట్రీలో ఎన్నో పనులు చేయాల్సి వస్తుందని కాజల్ చెప్పుకొచ్చింది. అయితే కాజల్ కి ఒక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఓ రకమైన మార్కెట్ ఉంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించడంతో కాజల్ కి ఆ మార్కెట్ వచ్చింది. ఇక అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలతో కాజల్ కి మంచి పరిచయాలు ఉన్నప్పటికీ తనకి మాత్రం అవకాశాలు త్వరగా రావడం లేదని అంటున్నారు. తాజాగా చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150లో నటించిన అమ్మడికి తెలుగులో అవకాశాల వెల్లువ ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ అంత సీన్ కనిపించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్, అజిత్ వంటి హీరోల సినిమాల్లో నటిస్తున్న కాజల్ తెలుగులో రానా సరసన నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు హీరోలకి కాజల్ తో సినిమా అంటే తనని భరించడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. అందుకే ఈ బ్యూటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. గత కొంతకాలంగా చూస్తే తెలుగు చిత్రాల కంటే తమిళ చిత్రాలలోనే కాజల్ ఎక్కువగా నటిస్తోంది. గతంలో తను చేసిన బాలీవుడ్ చిత్రం దో లఫ్జోं की కహానీ ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి హిందీలోనూ అవకాశాలు కాస్త వెనక్కి తగ్గాయి. కొన్ని సినిమాలైతే చేతి వరకు వచ్చి చివరి నిమిషంలో వేరే హీరోయిన్ కి వెళ్లటం వంటివి ఎన్నో జరిగాయని అంటున్నారు. మొత్తంగా కాజల్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడంతో ఈ బ్యూటీని పక్కన పెట్టి ఇతర హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.